తిరుమలలో బ్రహ్మోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తుంది. బ్రహ్మోత్సవాలలో 4వ రోజు సర్వభూపాల వాహనంపై స్వామివారు విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. గరుడ సేవకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పాలక మండలి అధికారులు తెలిపారు. స్వామివారి సేవలో నిరంతరం సేవ చేసే అర్చకులు, వాహన బేరర్లకు గత 7 సంవత్సరాలుగా వస్త్ర బహుకరణ చేస్తున్నామన్నారు. ఆ విధంగానే ఈసారి కూడా అందరికీ వస్త్ర బహుళకరణ చేశామని, ఇలా చేయడం ఎంతో ఆనందంగా ఉందని అంటున్న పాలక మండలి సభ్యులు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి రమణ కుమార్ ఫేస్ టు ఫేస్. బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో ప్రధాన సర్వభూపాల వాహనంపై కూడా స్వామివారు విహరిస్తున్నారు. మన ఏదైతే బోర్డు మెంబర్లు కూడా బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈ వాహన సేవలను తిలకిస్తూ భక్తులకు కావాల్సిన సేవలను కూడా వారు దగ్గరుండి చూసుకుంటున్న పరిస్థితి. మనతో పాటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, ఏదైతే బోర్డు మెంబరు. మేడం, మీరు ఈ బ్రహ్మోత్సవాలు దగ్గరుండి చూస్తూ ఉన్న పరిస్థితి, అలాగే మీరు వాహన బేరర్లకు కూడా వస్త్రాలను కూడా సమర్పించారు. ఎప్పటి నుంచి ఈ ఆనవాయితీ వస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది అలా చేయడం? యాక్చువల్గా దేవుడి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అధికారులు, అలాగే బోర్డు చైర్మన్ గారు, ఈవో గారు అందరి ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా జరుగుతున్నాయి. తండోపతండాలుగా భక్తులు ఊహించిన దానికన్నా ఎక్కువ మంది వస్తున్నారు. వాళ్ళకి అన్ని ఏర్పాట్లు, సామాన్య భక్తులకి ఎక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా స్వామివారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో గత 7-8 సంవత్సరాలుగా తిరుమలలో ఉన్న ప్రతి ఒక్క పూజారి దగ్గర నుంచి వాహన బేరర్స్, పోర్టు వాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడి దయ వల్ల మేము వాళ్ళు చేసే సేవకి ఏదో ఉడతా భక్తిలాగా వాళ్ళకి వస్త్ర సమర్పణ చేస్తుంటాము. ప్రతిసారి ఇది ఆనవాయితీగానే వస్తుంది. సో అలాగే ఈ రోజు కూడా చేయడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల్లో మీరు బోర్డు మెంబర్గా కాకుండా కూడా ఒక భక్తురాలుగా కూడా మేము చూస్తున్నాం, పాల్గొంటున్న పరిస్థితి. మీకు ఎలా అనిపిస్తుంది వాహన సేవల్లో తిలకిస్తుంది? చాలా అద్భుతంగా ఉన్నారు స్వామివారు. ఈసారి ఎంతో కళగా ఉన్నారు. ప్రతి వాహనము అద్భుతంగా అలంకారాలు చేశారు స్వాములు. అదేవిధంగా భక్తులు కూడా అలాగే స్వామివారిని చూసుకోవడానికి చాలా ఎక్కువ మంది ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా స్వామిని సంతోషంగా చూసుకుంటున్నారు. గరుడ సేవకు మీరు ఆ భక్తులకు ఇచ్చే పిలుపు అంటే, ఇప్పటికే గరుడ సేవకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని టీటీడీ ఒక అంచనాకు వచ్చింది. వారికి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. దానికి తగిన ఏర్పాట్లు ఇక్కడ ఉన్న ప్రతి అధికారి, ప్రతి బోర్డు మెంబర్ కానీ, చైర్మన్ గారు కానీ అందరూ కూడా ఇందులో పాలు పంచుకొని ఒక టీం వర్క్ లాగా చేసి సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు, ఆ దేవదేవుని ఆశీస్సులు పొందవచ్చు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చినప్పుడు కూడా స్వామివారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించి భక్తులకి ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా చేస్తున్నారు. ఏదైతే బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులకు సేవలు అందించడానికి పాలక మండలి ఎప్పుడూ నిరంతరం కృషి చేస్తుంది. అదేవిధంగా పాలక మండలి చైర్మన్తో పాటు అధికారులు అందరూ కూడా కలిసి సమన్వయంతో ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఎక్కడా కూడా భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా స్వామివారి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా ఏదైతే అర్చకులు కావచ్చు, లేకపోతే వాహన బేరర్లు కావచ్చు, ఎవరైతే స్వామివారికి సేవ చేస్తున్నారో వారికి ఉడతా భక్తితో తాము వస్త్ర సమర్పణ చేస్తున్నామనేనని, ఇది గత 7 సంవత్సరాలుగా కూడా తాము నిర్విరామంగా నిర్వహిస్తున్నాము. స్వామి దయ వల్లే ఇవన్నీ కూడా సాగుతున్నాయి అనేనని కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ బ్రహ్మోత్సవాలలో వాహన సేవతో పాటు భక్తులకు సేవ చేసే భాగ్యం తమకు దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. ఈనాటి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నామని కూడా బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుమల.